అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. సికింద్రాబాద్, వాల్మీకి నగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ఆయన జీప్ ర్యాలీ నిర్వహించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కంటోన్మెంట్లో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి బస్తీల్లో మంచినీటి సమస్య తీరుస్తానన్నారు శ్రీ గణేష్. పథకాలు అమలు కావాలంటే ఈ ఎలక్షన్ కోడ్ లేకుంటే అమలయ్యేది, ఎలక్షన్ కోడ్ ద్వారా కొన్ని అమలైతే లేదు. మీరు వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కావాలని బీఆర్ఎస్ బీజేపీలు పని పెట్టుకుని మీకు ప్రతి ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం పార్టీ పరంగా. మీరందరూ దయచేసి రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ గుర్తైన హస్తం గుర్తు కోటేసి సీరియల్ నంబర్ 3 సునీతా మహేందర్ రెడ్డి గారు ఎంపీకు అత్యధిక మెజారిటీతోటి ఆశీర్వదించి మీకందరికీ అధికారికంగా సేవ చేసే అవకాశం కల్పించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. మంచినీళ్ళ కష్టం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే వాళ్ళు గతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, గతంలో ఉన్న బోర్డు మెంబర్లు నిర్లక్ష్యమేమా. మీరందరూ దయచేసి ఆలోచించాలి. చుట్టుపక్కల మన మారేడుపల్లిలో ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు వస్తుంది, రోజు రోజు. మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్లోనే నీళ్ళు వస్తలేదంటే మన వాళ్ళ తప్పు, మన వాళ్ళు మన మీద ప్రేమ లేదు, ఏనాడు కూడా పోయి మన గురించి మాట్లాడలేదు. అందు గురించే మనకు నీళ్లు రాలేదు. మన దగ్గర ఉన్న నాయకులందరూ ఆనాటి నుంచి మన గురించి ఆలోచించి వెళ్ళి సంబంధిత మంత్రితోటి, ముఖ్యమంత్రితో మాట్లాడుంటే నీళ్ళ సమస్య పరిష్కారం అవుతుండే. ఇప్పుడు మన అదృష్టం, మనకు ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు కూడా స్వయంగా సమస్య తెలుసు, వారు కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరికి రోజు నీళ్ళు వస్తుందమ్మా, ఇప్పుడు ఎవరనేమని చెప్తే అలా మాటలు పట్టించుకోకండి. ఇప్పుడు ఒకసారి తప్పైతే మళ్ళీ 5 సంవత్సరాలు మన బాధలకు పోవాల్సి వస్తుంది. మన బాధలు తొలగిపోయి మార్పు రావాలి, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాను.